నటుడు పోసాని కృష్ణమురళికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా బెయిల్స్ రావడంతో జైలు నుంచి విడుదల ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఈలోపే పోసానికి సిఐడి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనకు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో బెయిల్ దొరికింది, ఇక బయటకు వెళ్లొచ్చు అనుకునే లోపే మరోసారి రిమాండ్ వార్త వినాల్సి వచ్చింది. ఆదోని విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరైన 24 గంటల్లోనే మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. పీటీ వారెంట్తో కర్నూలు జైలుకు వెళ్లిన గుంటూరు సిఐడి అధికారులు పోసానిని అక్కడి నుంచి గుంటూరు జైలుకు తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన క్రమంలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కడప కోర్టు పోసానికి రిమాండ్ విధించడంతో రాజంపేట జైలుకు తరలించారు పోలీసులు. ఆ తర్వాత పీటీ వారెంట్ పై నర్సరావుపేట, గుంటూరు, కర్నూలు ఇలా పలు జైళ్లకు తరలించారు పోలీసులు. అయితే ఆదోని విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరు చేయడంతో కర్నూలు జైలు నుంచి పోసాని మార్చి 12న బెయిల్ పై విడుదలవ్వాల్సి ఉంది. కానీ పీటీ వారెంట్ తో మరో 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలవుతారనే సమయంలో సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదల ఆగిపోయినట్లయింది. మరోవైపు పోసాని వేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ ను కూడా కొట్టివేసింది ఏపీ హైకోర్టు. అయితే ఇంతకీ అసలు పీటీ వారెంట్ అంటే ఏంటి? ఈ వారెంట్ తో కోర్టు నుంచి బెయిల్ పొందిన వారి విడుదలను అడ్డుకోవచ్చాలంటే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పీటీ వారెంట్ అనేది పబ్లిక్ ట్రస్ట్ వారెంట్ అనే పదానికి సింపుల్ గా చెప్పొచ్చు. న్యాయ వ్యవస్థలో వినియోగించే ఒక విధానం. ప్రభుత్వం లేదంటే ప్రభుత్వ అనుబంధ సంస్థలకు చెందిన అధికారుల నుంచి జారీ చేస్తారు. ఈ వారెంట్ నైతే జడ్జి ద్వారా గాని ఇతర అధికారుల ద్వారా జారీ చేసే వీలుంది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగి లేదంటే ఒక హోదాకు చెందిన వారు జారీ చేసే వీలుంది. అయితే ఈ ఆదేశాలకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పీటీ వారెంట్లకు పరిమితులుంటాయా అంటే ఉంటాయని చెప్పాలి. మిగిలిన అంశాలకు తగ్గట్టే పీటీ వారెంట్లకు పరిమితులుంటాయి. అధికారులు జారీ చేసే పీటీ వారెంట్లను కోర్టులు అంగీకరించొచ్చు, తిరస్కరించొచ్చు. సంబంధిత అధికారులు జారీ చేసిన పీటీ వారెంట్ జారీకి సంబంధించి సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకున్నా దర్యాప్తు అధికారి సరైన కారణాలు చూపించకపోతే కోర్టు అనుమతి ఇవ్వదు. పీటీ వారెంట్ జారీ చేసిన సంస్థ లేదా అధికారి తాము జారీ చేసిన వారెంట్లో పేర్కొన్న సమాచారం అసంపూర్ణంగా ఉన్నా, తప్పుడు సమాచారంతో ఉన్నా కోర్టు ఈ వారెంట్ను రిజెక్ట్ చేస్తుంది. పీటీ వారెంట్ జారీకి సంబంధించి కోర్టు అడిగే సమాచారానికి సంబంధించి తగిన వివరణ ఇవ్వడంలో ఫెయిల్ అయితే దీన్ని కోర్టు తిరస్కరిస్తుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ, వ్యక్తిగత స్థాయిల్లో అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టుగా కోర్టు భావిస్తే కనుక ఈ వారెంట్ను అంగీకరించవచ్చు. న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటే విచారణ సంస్థలు జారీ చేసే పీటీ వారెంట్లకు ఎక్కువ సార్లు కోర్టులు సమర్థిస్తాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం వారి వాదన, వారు చూపించే సాక్ష్యాలు పేలవంగా ఉంటే మాత్రం కోర్టు పీటీ వారెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే వీలుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.